అంటావేంట్రా? నేనే దాన్ని కాదనుకొని వదిలేశాను రా. నువ్వే కాదన్నావా? ఏరా దానికి కారణం కూడా కావాలా? మామ అదేమన్నా మిస్ ఇండియానా మిస్ యూనివర్సా? బాడీలో పావు కిలో కండ కూడా లేదు. అరే అసలు దాన్ని లవ్ చేయడానికి ఒక్క క్వాలిటీ ఉందరా? మరి ఏ క్వాలిటీ కోసం నన్ను కమిలిపోయేటట్టు కొట్టినవరా? నేను మ్యాన్ హోల్స్ మీద మూతలా, చిన్నపిల్ల మెల్లో గొలుసులా. అదేరా నా బాధ. ఆ తిక్కలు దానికోసం నేను తొక్కుగా కొట్టాను కదరా. సారీ మావా. అసలు దాని ఫీలింగ్ ఏంట్రా? అదే అందగత్త లక్క పిడత లాంటి మొహం, బిడిగుడి లాంటి కళ్ళు. అమ్మో ఆ కళ్ళు చూసే పడిపోయాను. నా టైం బాండ్ బయటపడ్డాను గానీ దాన్ని వేసుకుని ఉంటే అంతే ఉస్కే ఆపితే ఫ్లో పోద్దిరా. కానీ అయ్యేదాన్ని నా బాధ నువ్వు అర్థం చేసుకోరా. మంటరా మంట. అసలు నా ఇమేజ్ ఎక్కడ, దాని ఇమేజ్ ఎక్కడరా? చూడు. ఒక్కసారి ఫిక్స్ అయ్యాక వెనక్కి తిరిగి చూడు. తెలుసుగా ఇన్నాళ్ళు నేను అదే అనుకున్నాను. కానీ లేదు. అహంకారం వెనకాల ఉంది, పొగర వెనకాల ఉంది. ఆడదానికి అన్నం లేకున్నా పర్లేదురా, పలుపు ఉండకూడదు. అస్సలు దాని ఫేస్ కి నేను చాలా ఎక్కువరా. అయినా ఏదో సునంద ఇప్పుడే జ్యోతి కలిసింది. జరిగిన విషయాలన్నీ చెప్పింది. నేను తప్పుగా అర్థం చేసుకుని బాధ పెట్టానేమోనని ఫీల్ అయ్యి నా తప్పేమన్నా ఉంటే సారీ చెప్దామని వచ్చాను. నీ మనసులో ఉన్నమాట నాకు ఇప్పుడు తెలిసింది. థ్యాంక్స్. ఆ అమ్మాయి అక్కడ ఉందని చెప్పాలి కదరా. చెప్పాను కదరా. క్లారిటీతో చెప్పాలి కదా. వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఏం చేయాలో చెప్పరా. అమ్మాయి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పేస్తే అంటే సారీ. ఇప్పుడు ఎలా డీల్ చేస్తానో చూడు. సునంద, నువ్వు సడన్ గా మనసు మార్చుకొని వస్తావని నాకేం తెలుసు. సర్లే, అయిపోయింది. లైట్ తీసుకో. ఏంటి సారీ చెప్పలేదని ఫీల్ అవుతున్నావా? అంటే పక్కన ఫ్రెండ్స్ కదా, బాగోదు. మనం ఒకటే కదా, అడ్జస్ట్ అయిపో. ఓకే, షట్ అప్. సారీ. సారీ అంటా ఉంటే పోజే కొడతావే పిల్ల. సారీ చెబుతా ఉంటే ఓవర్ చేస్తావే పిల్ల. సారీ అంటా ఉంటే పోజే కొడతావే పిల్ల. సారీ చెబుతా ఉంటే ఓవర్ చేస్తావే పిల్ల. అల్లా పిల్ల తుక్కుడు పిల్ల రావే రసగుల్లా. నకరా చేస్తే మోగిస్తానే పిల్ల నువ్వు వెళ్ళా. నీ అందం నడివైపోతే, నీ సొత్తే చిత్తైపోతే, నీ కోపం కాలిపోతే, నీ పొగరే విరిగిపోతే, నీ అమ్మ బాబు ఏడున్నారో కాళ్ళకి దండం పెట్టాలే. ఓ మంగళమో, ఓ పోలేరమ్మో, ఓ గంగాలమ్మో, ఓ హంకాలమ్మో. సారీ అంటా ఉంటే పోజే కొడతావే పిల్ల. సారీ చెబుతా ఉంటే ఓవర్ చేస్తావే పిల్ల. హీరో అంటున్నారే లేడీస్ అంతా లేనేసి, అయినా గాని వచ్చేసానే నువ్వే మనసుకి నచ్చేసి. కొబ్బరి బుక్కల చిన్నారి, రొబ్బల గాజుల వయ్యారి, వేస్తా పువ్వుల దండ రావేనా తొలికండ. मेरे दिल का टुकड़ा అసలేంటి రగడా. నా మాట కాస్త వినకుండా కొట్ట మాకే అనకుండా. ఓ నా తోడే నీకే ఉంటే నీ లైఫ్ హ్యాపీ హ్యాపీ. కాదంటూ సనిగా అంటే అన్లక్కీ నువ్వే బేబీ. నన్ను వదిలి వెళ్ళావంటే ముట్టే కొట్టుకుపోతావే. సారీ అంటా ఉంటే పోజే కొడతావే పిల్ల. సారీ చెబుతా ఉంటే ఓవర్ చేస్తావే పిల్ల.
ఏమీ పడకుండా నా ఇంటికొచ్చే ఎల్లుండా ఓ నేనంటూ నీతో ఉంటే చీకట్లో టాచున్నట్టే నువ్వంటే డౌటే లేదు నీ కొంచెం బలుపున్నట్టే కోపంగా చూసావంటే కంట్లో కారం కొడతానే బంగారమ్మో, ఓ భోలేనమ్మో, ఓ బంగారమ్మో, ఓ బంగారమ్మో. సారీ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ప్లీజ్ సిట్ డౌన్. వాట్స్ ద ఎజెండా? రెండు కంపెనీలు కలిసిన తర్వాత మీ ప్రొడక్ట్స్ మా ప్రొడక్ట్స్ కలిపేశాం. యా కానీ మీ అందరికీ తెలియని ఓ ప్రొడక్ట్ నా దగ్గరే ఉంది. అది కూడా కలపాలి కదా. ఓ షూర్ ఏమిటా ప్రోడక్ట్? మా ప్రొడక్ట్స్లో మోస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్ టొబాకో ప్రొడక్ట్స్. టొబాకో? వినటానికి చీప్గా ఉన్న చుట్టా, బీడీ, సిగరెట్, పాడావు లాంటి వ్యాపారాలు. అవును సార్, టొబాకో ప్రొడక్ట్స్ తో బిజినెస్ చేస్తున్న కంపెనీలు వేల కోట్లు టర్నోవర్ చేస్తూ ఊళ్ళ కూడుకుంటున్నాయి సార్. కొన్ని లక్షల మందిని క్యాన్సర్తో చంపేస్తున్నాయి కూడా. కొన్ని కోట్ల మందికి ఉపాధి కల్పించవచ్చు. వేల కుటుంబాలు అనాథలు కావచ్చు. బిజినెస్లో సెంటిమెంట్ ఉండకూడదని మీరే అంటారు కదా. కావచ్చు, కానీ కొన్ని ఎథిక్స్ ఉండాలంటాను. ఇంతవరకు నేను ప్రజల ఆరోగ్యంతో వ్యాపారం చేయలేదు, చెయ్యను కూడా. టొబాకో వాడడం వల్ల క్యాన్సర్, హార్ట్ అటాక్, పెరాలసిస్ ఇలాంటి వ్యాధులతోటి దేశంలో ప్రతి 3 సెకండ్లకి ఒక్కరు, వారానికి 7,500 మంది, నెలకి 75,000 మంది ఈ సిగరెట్ బారిన పడి సంవత్సరానికి ఎన్ని లక్షల మంది చనిపోతున్నారో మీరే ఆలోచించుకోండి. ఈ బిజినెస్లో లాభం నిమిషానికి 2 కోట్లు, గంటకి 120 కోట్లు, వారానికెంత, నెలకెంత, అలాగే సంవత్సరానికి కావచ్చు. కానీ మన కారణంగా పోయిన ఒక్క ప్రాణాన్ని ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా మీరు తీసుకురాగలరా? ఇలా ఆలోచిస్తే ఏ వ్యాపారం చేయలేం సార్. వెరీ గుడ్. ఒక డాక్టర్ తను ప్రాక్టీస్ పెట్టగానే హాస్పిటల్ బాగా నడవాలని కోరుకుంటాడు. అంటే జనాలకు రోగాలు రావాలనేగా. అలాగే ఒక లాయర్ తను ప్రాక్టీస్ పెట్టగానే ఎక్కువ కేసులు రావాలని కోరుకుంటాడు. అంటే జనాల్ని కొట్టుకు చావమనేగా. అది వాళ్ళ వృత్తి. అలాగే మనందరము అంతే. మినిమం మోరల్స్ పాటించే వ్యక్తిగా చెప్తున్నాను. మన లాభం కోసం ప్రజలకు అనారోగ్యం కట్టబెట్టలేదు. వాళ్ళకి అనారోగ్యం వస్తే మనమే హాస్పిటల్స్ పెడదాం, అలా కూడా మనకే లాభం. మెడికల్ షాప్స్ మనమే పెడదాం, దానికి సంబంధించిన మెడికల్ ఇండస్ట్రీస్ మనమే పెడదాం, ఇంకా ఎక్కువ లాభాలు వస్తాయి. మనకి వెల్త్ వస్తున్నప్పుడు జనాల హెల్త్ పాడైతే మనకేంటి? ఇట్స్ టూ సెల్ఫిష్. లయన్ రాజేంద్ర ప్రొడక్ట్స్ మీద జనాలకు ఎంతో నమ్మకం ఉంది. అందుకేగా నీతో చెయ్యి కలిపింది. ఆ నమ్మకాన్ని క్యాష్ చేసుకుందామని చెప్తున్నాను. దీంట్లో మీకొచ్చే బ్యాడ్ నేమ్ అంటూ ఏమీ లేదు. ఇంతవరకు మన ఇండియాలో సిగరెట్ తాగి చచ్చాడని ఎవరి మీద కేసు పెట్టలేదే. చెప్పు, ఒక్క కేసు. యు ఆర్ నాట్ రైట్ మిస్టర్ రఘునాథ్. జస్ట్ టెల్ మీ వన్ కేస్. మీరు ఏమైనా చెప్పండి. టొబాకో ఈజ్ ఎ స్లో పాయిజన్. సో ఈ విషయాన్ని నమ్మడానికి నా మనసు అంగీకరించట్లేదు. ఇందులో అంగీకరించకపోవడానికి ఏముంది సార్? బిజినెస్ లో లాభాలు వస్తాయంటే ఎవరు మాత్రం కాదంటారు? రావు గారు మీరు కూడా ఏంటి? అరే డబ్బంటే ఎవరికి చేయదు సార్, వస్తుంటే ఎలా కాదనగలం? కావాలంటే మీ మీద గౌరవంతో ఇక్కడ సిగరెట్ తాగుతున్న వాళ్ళందరూ ఇవాళ నుంచి సిగరెట్ తాగడం మానేస్తారు. మా ఓటు మాత్రం రఘునాథ్ గారికి. మా ఓటు రఘునాథ్ గారికి. 10 మందిని కాదని మీరొక్కరు ఏమీ చేయలేరు. మీరు ఆలోచించుకోవడానికి 10 days టైం ఇస్తున్నాను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన కంపెనీలో టొబాకో ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాను. ఆల్ ది బెస్ట్.